కంచిలపట్నంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు 250 సైన్స్ డే ప్రాజెక్టులు తయారు చేసి పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ ప్రియ విజయ, స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జగదీష్ పట్నాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, టీడీపీ నేత టీవీ రమణ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. భారత యువతను శాస్త్ర సాంకేతికత ఆవిష్కరణ రంగంలో ప్రోత్సహించాలని జడ్పీ చైర్పర్సన్ ప్రియ విజయ సూచించారు. జాతీయ సైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటారని తెలిపారు. 1928లో సర్ సివి రామన్ తన ప్రసిద్ధ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజును గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవం ప్రత్యేకతని పేర్కొన్నారు. రామన్ చేసిన ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. అందుకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని గుర్తు చేశారు. అనంతరం దేవదాస్ రెడ్డి, టీవీ రమణ, మాదిన రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, శాస్త్రీయ సంస్థలు సైన్స్ డే సందర్భంగా శాస్త్రీయ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, సెమినార్లు నిర్వహించి సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంచిలి ఎంఈఓలు శివరాం ప్రసాద్, చిట్టుబాబు, కొల్లి ఈశ్వర్రావు, గుమ్మడి రామదాసు, ఆనంద్, డొక్కరి బలరాం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే ఇన్వెంట్ చేస్తారో కొత్త కొత్త వస్తువులు, టెక్నాలజీ, ఆ దేశమే ఎప్పుడు కూడా ప్రపంచంలో టాప్ నాచ్లో ఉంటుంది. ఇప్పుడు యుఎస్ ఎందుకు టాప్ నాచ్లో ఉంది అంటే వాళ్ళ ఏఐ నుంచి మొన్న మనందరికీ తెలుసు సునీత విలియమ్స్ ఆవిడ స్పేస్ మీదకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయినప్పటికీ కూడా ఆవిడ రాలేకపోతే మళ్ళీ ఎలాన్ మస్కే ఆయన మళ్ళీ ఒక స్పేస్ షిప్ తయారు చేసి ఆయన తీసుకొని వచ్చారు. సో మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి. మన థాట్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని థాట్స్, అన్ని టైప్ ఆఫ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్, నెగిటివ్. ఆలోచించే శక్తి గల థాట్స్ వస్తేనే వాళ్ళు ఏదైనా సాధించగలరు. శ్రీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, వారి కష్టం, వారి డెడికేషన్ చాలా క్లియర్గా కనబడింది. దీనివల్ల చాలా నేర్చుకోదగ్గ విషయం. అయితే కూడా పెట్టడం జరిగింది. పిల్లలందరూ ఆ పేరెంట్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మరొకసారి పేరెంట్స్కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కూడా సాయం చేసే సైన్స్ టీచర్స్, అలాగే కరెస్పాండెంట్ సార్, ఈ ఆలోచన రావడమే తనకి. ఆ సారే మా అందరికి కూడా గైడ్లైన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Let's us take this opportunity to appreciate the efforts of every student and ignite a lifelong passion for ourselves. Thank you so much for giving this wonderful opportunity to speak about the science exhibition.